నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ డే, సీనియర్ హోమియో కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము బీపీ, షుగర్ ఈ రెండు కూడా దీర్ఘకాలిక వ్యాధులు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత 40+ లేదా 50+ ఈ రోజులలో తొందరగానే వస్తుంది అన్నమాట. ఇలాంటి జబ్బులు దీర్ఘకాల వ్యాధులు అంటారు వీటిని. కాబట్టి హోమియోపతిలో కొద్ది రోజులు వాడితే సరిపోతుంది అన్నట్లుగా క్వశ్చన్ అడగడం జరిగింది మనల్ని పేషెంట్స్. వాళ్ళకు సమాధానంగా చెప్తున్నాను ఈ ఇంటర్వ్యూలో. బీపీ, షుగర్ ఈ రెండు కూడా దీర్ఘకాల వ్యాధులు మనం చెప్పుకున్నాము. మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. రెండవది, మన హార్మోన్స్ రిలీజ్ కావడానికి కూడా ఇన్సులిన్ అది కరెక్ట్గా ఉండేంత వరకు అది వాడుకోవాల్సి వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది, మనకు దీర్ఘకాలంగానే ఉంటుంది. అది కూడా మనం తీసి మళ్ళీ దాన్ని సెట్ చేసి కొత్తగా చేయలేం. అంటే ఒకసారి ప్రాబ్లం వచ్చిందంటే మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. ఆ మెయింటెనెన్స్ కోసం మనం మందులు వాడుకుంటాం. అది ఇంగ్లీష్ మందులు కావచ్చు, హోమియో కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, ఏదైనా సరే మందులు అనేది కంటిన్యూగా అయితే వాడుకోవాల్సి ఉంటుంది. కొద్ది రోజులు వాడి ఆఫ్ చేయకూడదు అవి. ఎందుకంటే ఇన్సులిన్ అనేది ఒకసారి బ్రేక్ అయిందంటే ఇంకా అది లైఫ్ లాంగ్ అదే విధంగా ఉంటుంది. మళ్ళీ మనం కొత్తది తీసి పెట్టలేం. ప్యాంక్రియాస్ ఉంది, ప్యాంక్రియాస్ కొత్తగా పెడితే సెట్ చేయొచ్చు, కానీ అది ఎంతమందికి పాసిబుల్, ప్రాక్టికల్గా కష్టం. అందుకని మందులు వాడుకోవడం కంపల్సరీగా ఉంటుంది. తర్వాత డోస్ పెంచుకోకుండా మీరు కొన్ని టెక్నిక్స్ ఫాలో కావడం వల్ల మందు పరిమాణం పెంచుకోకుండా అదేవిధంగా లైఫ్ స్టైల్ మార్చుకుంటూ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అది ట్యాబ్లెట్ ఇప్పుడు 2 పూటలు 3 పూటలు వాడేవాళ్ళు 2 పూటలకు, 2 పూటలు వాడేవాళ్ళు 1 పూటకు అట్లా రావచ్చు. అది అబ్జర్వేషన్, మీ ప్లానింగ్, డైట్ కరెక్ట్గా మీ పైన, మీ బాడీ పైన అవగాహన ఉండి, జబ్బు పైన కూడా అవగాహన ఉంటే ఇట్లా చేయొచ్చు. కానీ ఏం తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా తింటూ ఇష్టం వచ్చినట్లు చేస్తుంటామంటే కంపల్సరీగా మందులు అయితే వదలకూడదు. అది డాక్టర్ని సంప్రదించకుండా మీకై మీరు మార్చుకోకూడదు. సో ఆ లెవెల్స్ రావాలంటే మీరు స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటివి ఏమంటే టోటల్ బంద్ చేయడం, మంచి ఆహారం తీసుకోవడం, రోజు నడక ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి, తర్వాత మంచి నిద్ర ఉండాలి, టైం టు టైం అన్నం తినాలి, అంటే గ్యాస్ ట్రబుల్, అసిడిటీ ఇట్లాంటివి రాకుండా చూసుకోవాలి. తర్వాత ఏజ్ని బట్టి కూడా ఉంటుంది. 50+, 60 అట్లా వచ్చింది అనుకోండి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత క్రమేణా అవయవం లోపల ప్యాంక్రియాస్ అనేది ఇంకా దెబ్బతింటూ ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీ ట్యాబ్లెట్ అయితే వదలడానికి ఉండదు. అంటే బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, కొద్ది రోజులు వాడి తర్వాత స్టాప్ చేసే అవకాశం ఉండదన్నమాట. అది మినిమం తగ్గించుకోవచ్చు. డోస్ 2 వాడేవాళ్ళు 1 వాడేవాళ్ళు ½ ట్యాబ్లెట్ అవసరమైతే వేసుకోవాల్సి ఉంటుంది. అంటే టోటల్గా బంద్ చేసే అవకాశం అయితే కుదరదు దీంట్లో. ఈ విధంగా మనం నేను ముందు చెప్పినట్లుగా ఆహార నియమాలు కానివ్వండి, వ్యాయామం, నిద్ర, మానసికంగా స్ట్రెస్ లేకుండా కూడా చూసుకోవాలి. అది కూడా ఇంపార్టెంట్. మానసిక ఆందోళన ఉన్నప్పుడు కూడా షుగర్ లెవెల్స్ కానీ బీపీ కానీ పెరుగుతుంటాయి. ఈ రెండు కూడా దీర్ఘకాల వ్యాధులు కాబట్టి మందు ఆపకూడదు అనమాట. ఏదైనా సప్లిమెంటేషన్ తీసుకోవచ్చు. షుగర్ ఉండే వాళ్ళు ఇంగ్లీష్ మందు మినిమం వాడుతూ హోమియోపతి కూడా యాడ్ చేయడం వల్ల మీకు ఆ తిమ్మిర్లు కానివ్వండి, మంటలు ఇట్లాంటివి తగ్గుతాయి. మీరు 15 years to 20 years ట్యాబ్లెట్ వాడినా కూడా తిమ్మిర్లు తగ్గవు. అది గుర్తుపెట్టుకోండి మీరు. హోమియోపతి ఎక్కడ మరి 2 ఎందుకని అడుగుతారు చాలామంది. వాళ్ళకేం తెలియదు కాబట్టి ఓన్లీ ఇంగ్లీష్ మందు వాడితే షుగర్ టెస్ట్ చేస్తే నార్మల్ చూపిస్తుంది, కానీ ఎవరైనా నాకు తిమ్మిర్లు లేవు, మంటలు లేవు అని వాళ్ళు ఎవరు 100లో 90 మంది చెప్తున్నారు కంప్లైంట్ ఇది ఉంది. సో అక్కడ హోమియోపతి అనేది హెల్ప్ అవుతుంది మీకు. 2 వాడుకోవడంలో కూడా సమస్య అయితే ఉండదు. ఒక ½ an hour 1 hour గ్యాప్ ఇచ్చి వాడుకోవడానికి అవకాశం ఉంది. సో మీ డాక్టర్ని సంప్రదించుకొని ఈ మందులు కంటిన్యూగా వాడుకోండి. ఇది మధ్యలో అయితే ఆపకూడదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీరు. నమస్తే.